పాకం వెంకట సుబ్బయ్య సూళ్లూరుపేట రూరల్ మండలం కొమ్మినేని వారిపల్లికి చెందిన ఈ నాయకుడు పార్టీ పుట్టినప్పటి నుండి తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టిన నేతగా ఉంటూ పార్టీ జెండాను భుజాన మోస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ హామీలను ప్రజల్లోనికి తీసుకువెళ్లి గత ఎన్నికల్లో కూడా సూళ్లూరుపేట రూరల్ మండలంలో అత్యధిక మెజారిటీ రావడానికి కీలక పాత్ర పోషించారు. పల్లెల్లో 10 మందికి తలలో నాలుకలా ఉంటూ ఎవరికి ఏ సహాయం కావాలన్నా తాను ముందుండి వారికి ఆ పని చేసి పెట్టే ఆ నేతకే ఓ కష్టం వచ్చి పడింది. తన మనుమరాలికి ఆరోగ్యపరంగా వచ్చిన సమస్యను పార్టీ అగ్రనాయకుడైన నారా లోకేష్కు ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో కలిసి విన్నవించుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని లోకేష్ వద్ద నుండి హామీ పొందిన వెంకటస్వామి బుధవారం నాడు సూళ్లూరుపేట రూరల్ పార్టీ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులతో కలిసి తన మనుమరాలు ఆరోగ్య సమస్యను పార్టీ అగ్రనేత కొండేపాటి గంగాప్రసాద్కు వివరించారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన నేనున్నానంటూ అభయమిస్తూ కొంత మొత్తాన్ని ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మరింత సాయం తప్పక వచ్చేలా చేస్తానని వెంకట సుబ్బయ్యకు హామీ ఇచ్చారు. సమస్యపై సత్వరమే స్పందించిన కొండేపాటి గంగాప్రసాద్కు సూళ్లూరుపేట రూరల్ పార్టీ నాయకులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నేను తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఇన్ని సేవలు చేసుకుంటూ అంచెలంచెలుగా పార్టీ నేను చేసే విధానం చూసి పార్టీ నాకు ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వటం జరిగింది. ఈ మధ్య నా మనవరాలకి నడక ప్రాబ్లం వచ్చింది. నడక ప్రాబ్లం వచ్చిన వెంటనే మేము చెన్నైలో ఉన్నటువంటి సిఎంఎస్ హాస్పిటల్కి తీసుకుపోయినాము. వారు డాక్టర్లు తెలిపిన విషయం ఏంటంటే ఈ బిడ్డకి జెనెటిక్ ప్రాబ్లం వల్ల మేనరికం వల్ల ఈ బిడ్డకి నడక ఆగిపోయింది. ఈ బిడ్డకి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటేనే నడక వస్తుంది, నడకతో పాటు కూడా మాట ఆగిపోయింది. ఈ విషయంలో మేము లోకేష్ సారు పాదయాత్రకు పోయినప్పుడు అన్నమేడు గ్రామంలో బిడ్డను తీసుకుపోయి కూడా లోకేష్ సార్కి కూడా మేము ఒక లెటర్ ఇవ్వటం జరిగినది. లోకేష్ సార్ కూడా స్పందించాడు. ఖచ్చితంగా నీ బిడ్డకి నేను న్యాయం చేస్తామని చెప్పాడు. ఈ మధ్య మేము ఆర్థిక విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. హాస్పిటల్కి ఎత్తుకుపోయేదానికి మా పెద్దలు గౌరవనీయులైనటువంటి కొండేపాటి గంగాప్రసాద్ సార్ గారిని ఈరోజు కలిసాము. మాకు అతను కలిస్తే న్యాయం జరుగుతుందని నాకు ఆలోచన వచ్చింది. ఆ ఉద్దేశంతో మా పార్టీ అధ్యక్షులు మా పార్టీ లీడర్లందరూ కలుసుకొని ఈరోజు మన పెద్దలైనటువంటి కొండేపాటి గంగాప్రసాద్ గారిని కలిసాము. కలిసిన వెంటనే ఆయన స్పందించారు. స్పందించుతూనే కొంత ఆర్థిక సహాయం కూడా ఆయన చేయడం జరిగింది. ఈ రిపోర్టులన్నీ ఆయనకి చూపించాము. వెంటనే ప్రభుత్వం సీఎంతో మాట్లాడి నేను నీ బిడ్డకి నీ కుటుంబానికి నేను అండగా ఉంటాననేసి ఆయన తెలిపినారు. ఆయన పాదాలకి వందనాలు తెలుపుకుంటాను. నేను రేపు కాదు సరే నేను నా జీవం ఉన్నంత రోజులు నేను తెలుగుదేశం పార్టీలని సేవ చేస్తాననేసి మీకు అందరికీ నేను తెలియపరుచుకుంటూ నా బిడ్డకి ఆర్థిక సహాయం చేసినటువంటి మా కొండేపాటి గంగాప్రసాద్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.